అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి. అతను వచ్చేదే అందుకండి, అతను వచ్చేదే అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ అండి. అది మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని ఎవరు అవ్వలేదు దాని గురించి అప్పటి నుంచి? మీరు ఒక జర్నలిస్ట్ ని ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? హి ఇస్ నాట్ ఎ జర్నలిస్ట్, హి డోంట్ హావ్ ఎనీ లైసెన్స్. లైసెన్స్ అతను జర్నలిస్ట్ కాదు. పేపర్ అంటే ఇది జర్నలిస్ట్ కాదు. ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు. కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి, అతను ఎమ్మెల్యే కాబట్టి, నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, నేను మా అబ్బాయి ఎవరు నేను మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, నేనే పెట్టిన వీడియో, నేనే పెట్టిందా? అతనికి రూపానంద రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి, చెప్పేది వినండి, చెప్పేది వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదా? ఎవరండి మీకు జర్నలిస్ట్ ని ఇంట్లో పెట్టుకున్నానని? ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి. మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో. ఓకే 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 చెప్పండి. విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవం? మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. మీరు వినిపించండి. నాన్ చాక్ కాదండి, స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అతను ఒక ఏఐ ఫోటో వేశాడు. అతను ఏఐ ఫోటో ఇది వినండి ఒకసారి. సౌండ్ రావట్లేదు. వేరే దాంట్లో ఉంది కదండి, నిన్న వినిపించారు కదా. ఎస్ఆర్ లో చెప్పండి అంతే. ఒకసారి వినండి. శ్రీధర్ని, నేను నీ కోపడగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. దీని ఫుల్ అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బానే ఉన్నాయి, బానే కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా వచ్చినాయి? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి
మీరు కోట్లకి సంతకాలు అవినీతి- ఫోర్జరీ చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమంటారు సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఎంక్వైరీ రీ ఎంక్వైరీ కూడా చేశారు 2 సార్లు పేపర్లో వచ్చినాయి కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు అతను ఎందుకు పెట్టొచ్చారు? ఎందుకు ఎందుకు లేదు ఎందుకు లేదు అక్కడ? నా ఫోటో వేసాడు అవునండి, మీ పేరు లేదు ఏది ఊరు Facebook లేదంటే లోనే కదా మొత్తం నా పెట్టింది. ఫేస్బుక్ నా ఫోటో వేసాడు పేరు వేయాల్సిన అవసరం లేదు కదా సోషల్ మీడియాలో ఒక సోషల్. ఇప్పుడు మీడియా అతను అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి అతను రివీల్ చేశాడు నా ఫేస్ పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అప్పుడు? అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు నేను కంప్లైంట్ ఇచ్చానా శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా నాకు ఈ సమస్య ఉంది నువ్వు పేపర్ కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా నేను కంప్లైంట్ ఇచ్చానా లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా ఎవరు ఏ వీడియో వేయమన్నారు ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని మరి అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా మీరు ఇలాగే మాట్లాడతారా అంటున్నాను నాకు అర్థం కావట్లేదు ఆయన అడిగే మాట ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు